హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. డ్వాక్రా మహిళలకి గుడ్ న్యూస్ అండి. డ్వాక్రా మహిళలకి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక గుడ్ న్యూస్ బంపర్ ఆఫర్ అనేది ప్రకటించడం జరిగింది. ఎవరైతే మహిళా సంఘాల్లో పొదుపు మహిళా సంఘాల్లో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వాళ్ళకి జీవనోపాధికి వాళ్ళకి వ్యక్తిగత రుణం అంటే గతంలో ఏంటంటే ఒక 10 మంది గ్రూప్లో ఉన్నట్లుగా అయితే 10 మందికి కలిపి ఒక 2 లక్షలు 3 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 10 మంది కలిసి ఆ 2 లక్షలు 3 లక్షలు పంచుకోవడం, ఆ పంచుకున్న డబ్బుల్ని పొదుపు సంఘాల్లో మళ్ళీ కట్టుకోవడం ఇలాగ జరుగుతూ ఉండేది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఈ పొదుపు సంఘాల్లో ఎవరైతే మహిళలు గ్రూప్గా ఉన్నారో ఆ గ్రూప్ మహిళల్లో మొత్తం గ్రూపులో ఒకేసారి ముగ్గురికి కానీ లేకపోతే ఒక్కొక్కరికి కానీ మరి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక్కొక్క గ్రూప్లోని ఒక్కొక్కసారి ముగ్గురికి 5 లక్ష రూపాయల నుంచి 5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈరోజు పేపర్లో వేయడం జరిగింది. ఇక మీదట ఆ విధంగా అవకాశం అయితే ఉంది అనుకుని అయితే ఇవ్వడం జరిగింది. అయితే జీవనోపాధి గురించి నెక్స్ట్ ఇల్లు కట్టుకోవడానికి గురించి మనకి వ్యక్తిగత రుణం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జీవనోపాధి గురించి మనకి ఏదైనా యూనిట్ చూపించాల్సి ఉంటుందండి. ఆ యూనిట్ తాలూకా కాస్ట్ ఎంత, యూనిట్ తాలూకా వ్యయం ఎంత, యూనిట్కి ఎంత ఖర్చు అవుతుంది, యూనిట్కి ఎంత పెట్టుబడి పెట్టారు, ఇవన్నీ వాళ్ళకి సమర్పించినట్లుగా అయితే వాళ్ళకి యూనిట్ వాల్యూని బట్టి వాళ్ళైతే 1 లక్ష నుంచి 5 లక్షల వరకు అయితే వ్యక్తిగత రుణం అయితే ఇవ్వడానికైతే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దీని మేరకు ప్రభుత్వం బ్యాంకులతో సంప్రదింపులు అయితే జరుగుతుంది. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 1,50,000 పైగా డ్వాక్రా మహిళా సంఘాల్లో ఎవరైతే ఉన్నారో 1,50,000 పైగా 2,000 కోట్ల మేరకు వ్యక్తిగత రుణాలు ఇవ్వడానికైతే సెర్ప్ అనేవాళ్ళు ఒకటి ప్రతిపాదన అయితే చేయడం జరిగింది. దానికి కూడా ప్రభుత్వం సానుకూలంగానే స్పందించింది. అయితే కొత్తగా జీవనోపాధి ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే ఒక షాప్ కానీ ఒక విధమైన ఇప్పుడు షాపులు కానీ లేకపోతే కూరగాయల బిజినెస్ కానీ ఇటువంటివి ఏవైనా కొత్తగా పెట్టుకోవాలనుకుంటే ఆ యూనిట్ వాల్యూని బట్టి వ్యక్తిగత రుణం అయితే ఇవ్వడానికి ఇస్తారు. అయితే ఎవరైతే యూనిట్ జీవనోపాధి ఏర్పాటు చేసుకుని మరి వ్యక్తిగత రుణం పొందుతారో వాళ్ళకైతే 35% రాయితీ ఉంటుందండి. ఇది మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. 35% అంటే ఒక ఎగ్జాంపుల్గా 1 లక్ష రూపాయలు మనం వ్యక్తిగత రుణం తీసుకున్నట్లయితే దాంట్లో 35% అంటే 35,000 రూపాయలు బ్యాంకుకి తిరిగి చెల్లించిన అవసరం లేదు. ఇంకా మిగతా 65,000 మాత్రమే బ్యాంకుకి ప్రతి నెల జమ చేయాల్సి అయితే అవసరం ఉంది. ఇది వడ్డీ లేని రుణం, 35% రాయితీ కూడా ఇస్తున్నారు. సో డ్వాక్రా మహిళలకి నిజంగా ఇది ఒక అద్భుతమైన వరం కింద చెప్పుకోవచ్చు. ఎవరైనా కొత్తగా యూనిట్ ప్రారంభించాలనుకున్న వాళ్ళు మీరు ఈ 2024-25 ఆర్థిక సంవత్సరంలోని ఖచ్చితంగా మీరు తీసుకోండి. ఎందుకంటే చాలా మంచి ఆఫర్ అండి ఇది నిజంగా. అయితే ప్రభుత్వం అయితే 1,35,000 మందికి 1,50,000 వరకు వ్యక్తిగత రుణం ఇవ్వడానికి, అదేవిధంగా 15,000 మంది స్త్రీలకి మరి 5 లక్షల రుణం వ్యక్తిగత రుణం ఇవ్వడానికి వీలైతే లక్ష్యంగా పెట్టుకున్నారు. సో డ్వాక్రా మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇది మంచి అవకాశం. సో ఎవరైనా ఇంకా డ్వాక్రా మహిళా సంఘాలు ఉన్నారు ఇంకా వాళ్ళకి ఈ విషయం తెలియదేమో, వాళ్ళైతే మీ గ్రూప్ లీడర్లు అయితే మీకు చెప్పడం జరుగుతుంది. సో దాని మేర మీ గ్రూప్లోని ఎవరైతే సమర్థులు ఉన్నారో వాళ్ళ జీవనోపాధిని ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వెళ్ళినట్లయితే వాళ్ళకి వ్యక్తిగత రుణం ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీకు చెప్పాను కదా 35% రాయితీ, అంటే 35% రాయితీ మనకి పొందుకోవాలనుకుంటే ఆ వ్యాపారాలు ఆ యూనిట్లు ఏంటి, ఏ యూనిట్ల మీద ఏ వ్యాపారాల మీద 35% రాయితీ వస్తుందంటే అది ఏంటంటే కారం పొడి, పసుపు, మసాలా పొడి ప్యాకింగ్ యూనిట్, తేనె తయారీ, బేకరీ అండ్ స్వీట్ షాపు, ఐస్ క్రీము షాపు, ఊరగాయల తయారీ ప్యాకింగ్, నెక్స్ట్ అదేవిధంగా వెజిటబుల్ పోలర్ డయర్, భోజనం బఫే భోజనం తయారీ, నెక్స్ట్ అదేవిధంగా డీజే సౌండ్ సిస్టమ్, డైరీ, పౌల్ట్రీ. ఈ విధంగా నేను ఇప్పుడు చదివిన ఈ షాపుల మేరకు మాత్రమే 35% రాయితీ అయితే లభించే అవకాశం ఉంది. సో ఇందులో ఏవైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా అయితే ఈ జీవనోపాధిని అంటే ఈ యూనిట్ని ఏర్పాటు చేసుకుని 30% రాయితీ అయితే
పొందొచ్చు. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్. మరి ఖచ్చితంగా మీరు ఈ డ్వాక్రా మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని నమ్ముతున్నాను. సో మీకు ఈ కంటెంట్, ఈ విషయం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలుంటే షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ గైస్, గాడ్ బ్లెస్ యూ, జై హింద్.